ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ రాజకీయాలు ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా కలిసిపోయి ఒక కొత్త నాటకం ఆరంభమైనట్లుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో కలకలం రేపింది. ఈ పరిస్థితుల్లోనే భారత్ ఒక కీలక వ్యాపార ఒప్పందం చేసుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ చమురు సంస్థ, ఇటీవల ఒక పెద్ద ముడి చమురు కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసింది. ఈ ఒప్పందం ప్రకారం లక్షల బ్యారెళ్ల ముడి చమురు త్వరలోనే భారతదేశానికి రానుంది. ఈ చమురు సరఫరా సముద్ర మార్గం ద్వారా వచ్చే కొన్ని వారాల్లో భారత తీరాలకు చేరుకోనుంది. ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త టారిఫ్ల కారణంగా అమెరికా నుంచి వచ్చే ఇంధన సంబంధిత వ్యాపార లావాదేవీలపై అదనపు పన్నులు విధించబడ్డాయి. దీనివల్ల అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిపుణుల ప్రకారం ఈ టారిఫ్లు దీర్ఘకాలం కొనసాగితే దిగుమతి ఖర్చులు పెరిగి దేశీయ ఇంధన ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం మరియు ఐఓసి ఈ సవాళ్లను ముందే అంచనా వేసి చమురు కొనుగోళ్ల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్లను పరిశీలించాయి. ఈ కొత్త ఒప్పందం కూడా అదే వ్యూహంలో భాగం. అమెరికా టారిఫ్ల ప్రభావం తక్కువగా ఉండేలా ముడి చమురు ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసి సరఫరాను నిరంతరం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. భారత ఇంధన నిల్వలు మరింత బలపడతాయి. పండుగ సీజన్, ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇంధన డిమాండ్ పెరుగుతోందని అంచనా వేయబడుతోంది. అందువల్ల ఈ సరఫరా సమయానికి రావడం భారత మార్కెట్కు ఒక ఊరటనిచ్చే అంశం. కానీ మరోవైపు ట్రంప్ టారిఫ్లతో అమెరికా భారత్ వ్యాపార సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ టారిఫ్లు కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా ఇతర వస్తువుల దిగుమతి, ఎగుమతులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది, ప్రపంచ రాజకీయాలు ఒక్క నిర్ణయంతోనే ఆర్థిక రంగాన్ని ఎంతటి స్థాయిలో కుదిపేస్తాయో. భారత్ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ఐఓసి ఒప్పందం మరోసారి నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.